పల్నాడు జిల్లాలో కీలక అసెంబ్లీ నియోజకవర్గం సత్తెనపల్లిలో కూటమి లుకలుకలు బయటపడుతున్నాయి. ఆధిపత్య పోరులో దాడులు జరుగుతున్నాయి. ల్యాండ్, శాండ్, మైనింగ్ అన్నట్లుగా ప్రతి అంశంలోనూ టీడీపీ భారీగా అవినీతికి పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అవినీతికి అడ్డుపడుతోన్న జనసేనపై టీడీపీ బ్యాచ్ దాడులు చేస్తున్నట్లుగా తాజా ఉదంతాలు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావుపై కొందరు వ్యక్తులు తన ఆఫీసుకు వచ్చి విచక్షణారహితంగా దాడి చేసిన వైనం కూడా టీడీపీలో పెరిగిపోతోన్న ఆధిపత్య ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది. అడిగితే కొట్టండి, ఎదిరిస్తే తన్నండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ వాళ్లకు ఎక్కడి నుంచో ఆదేశాలు వస్తున్నాయని జనసేన క్యాడర్ ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు కన్నా నాగరాజుకు తెలియకుండా ఏదీ జరగదని జనసేన నేతలు అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి పెరిగిపోయి ఇప్పుడు తన సంగతి తాను చూసుకుందామని, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని అనుకుంటున్నారట. వాస్తవానికి కన్నా టీడీపీ నాయకుడు కాదు. ఆయన తొలుత కాంగ్రెస్ లో ఉండి తర్వాత బీజేపీలోకి వెళ్లి చివరకు టీడీపీకి వచ్చారు. పార్టీ అధిష్టానం ఆయనకు సత్తెనపల్లి టికెట్ ఇచ్చింది. సత్తెనపల్లికి ఆయన అవుట్ సైడర్ అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఉన్న పేరు, కూటమి ప్రభంజనం కారణంగా కన్నా సునాయాసంగా గెలిచారు. అప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర వ్యతిరేకత కూడా కన్నాకు అనుకూలంగా మారింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం పార్టీ అధిష్టానం తప్పు చేసినట్లుగా భావిస్తోంది. స్థానికంగా క్రియాశీలంగా ఉన్న నేతలను పక్కన పెట్టి కన్నాకు అనవసరంగా సీట్ ఇచ్చామన్న ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. దాంతో చాలా మంది సీనియర్లలాగే కన్నాను పక్కన పెట్టేశారు. పైగా మంత్రి పదవి ఆశించిన కన్నా అది రాకపోవడంతో బంకపడ్డారు. తనకు ఇదే ఆఖరి ఎన్నిక అన్న నిర్ణయానికి కన్నా వచ్చేశారు. అదే టైంలో తన కుమారుణ్ణి వారసుడిగా ప్రొజెక్ట్ చేసుకోవాలన్న కోరిక కూడా నెరవేరే అవకాశం కనిపించకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నట్లు సత్తెనపల్లిలో చర్చ జరుగుతోంది. కన్నా, ఆయన వర్గం ప్రస్తుతం సంపాదన మీద పడినట్లుగా చెబుతున్నారు. ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన నేతలకు, టీడీపీ నేతలకు మధ్య విభేదాలు పొడసూపాయి. అవినీతిని అడ్డుకుంటామని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. సత్తెనపల్లిలో జరుగుతోన్న అక్రమ దందాలపై అటు జనసేన కేంద్ర కార్యాలయానికి, ఇటు టీడీపీ పెద్దలకు ఫిర్యాదులు కూడా అందాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కన్నాను టీడీపీ అగ్రనాయకత్వం పిలిపించి హెచ్చరించిందని కూడా వార్తలొస్తున్నాయి. అయినా సరే లెక్క చేసేది లేదన్నట్లుగా కన్నా వర్గం ప్రవర్తిస్తోందట. మరో 4 ఏళ్ల తర్వాత రాజెవరో రెడ్డెవరో తెలియదని ఇప్పుడే సంపాదించుకోవాలని కన్నా వర్గం డిసైడ్ అయిందట. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన మధ్య రోజువారీ వివాదాలు చెలరేగుతున్నాయి. జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావుపై జరిగిన దాడి మామూలుది కాదని, అక్కడ పెద్ద కుట్ర జరిగిందని జనసేన ఆరోపిస్తోంది. 10 మంది మహిళలు, 2 పురుషులు వచ్చి కొమ్మిశెట్టిపై దాడి చేశారు. తనపై రెండోసారి దాడి జరిగిందని కాపు సామాజిక వర్గానికి చెందిన కొమ్మిశెట్టి సాంబశివరావు చెబుతున్నారు. కన్నా గారిని విమర్శించే అంత ధైర్యవంతుడివా అని తిడుతూ కొట్టారని కూడా సాంబశివరావు చెబుతున్నారు. పైగా తాను పోలీస్ స్టేషన్కు వెళ్లేలోపే తనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని సాంబశివరావు వాపోతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ, జనసేన మధ్య ఉన్న వైరుధ్యాలు, విభేదాలు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. 2 పార్టీలు ఒక కూటమిలో ఉన్నప్పటికీ కలిసి పని చేసుకోవటం వారి వల్ల కావటం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట జనసేనను లెక్క చేయటం లేదు. భౌతిక దాడులకు కూడా వెనకాడటం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు సత్తెనపల్లి ఘటనలే ఉదాహరణ అని చెబుతున్నారు. తాజా పరిణామాలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్లుగా తెలిసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.